ఏమీ మారదు. ప్రార్థన మానరు, పాపము మానరు. యేసు ప్రభువు కావాలి, దేశ దిమ్మర పనులు కూడా కావాలి. అర్థమవుతుందా? ఇది వద్దు అది వద్దనేమి అనరు, ఇది వద్దనేమి అనరు. రెండుతో కలిసిపోవాలని అంటారు. రెండుతో కలిసిపోవాలంటే యేసు ప్రభు ఒప్పుకుంటాడా? ఉంటారా? ఒప్పుకోడు. ఉంటే చల్లగానే ఉండు, లేతే వెచ్చగానే నిలువెచ్చని స్థితి నీకెందుకు అన్నాడు. అవునా? ఒకవేళ అలా ఉంటే నా నోటి నుండి ఉమ్ము వేయదలిచి, ఒకవేళ యేసు ప్రభు కనుక తన నోటి నుంచి ఉమ్ము వేస్తే సునామీ వచ్చింది అంటారే, అంతకంటే భయంకరంగా ఉండిద్ది. తెలుసా మీకు? సునామీ వచ్చింది దానికంటే భయంకరంగానే ఉండిద్ది. నిజమండి. చాలామంది అనుకుంటారు ఎవరు చూస్తున్నారన్న, ఏంటిది ఎవరు చూస్తున్నారు అని. ఒకవేళ మనం కనుక లెక్క లేకుండా కూడా తిరుగుతూ ఉంటే ఎవరు చూస్తలేదు అన్నమాట వాస్తవమే. కానీ యేసు ప్రభు చూచుచున్న దేవుడు. ఎవరైనా చూచుచున్న దేవుడు. ఎవరు చూస్తున్నారులే, చూసిన నన్నేం చేస్తారులే, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని భయం ఏమి లేకుండా చెడ్డ పనులు చేస్తూ తిరిగితే జాగ్రత్త, జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. తప్పకుండా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? కాస్త ఆలస్యమైద్దేమో అంతే, కానీ ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కష్టపడిన వాడికేమో ఉన్నతమైన బహుమానం ఇస్తాడు. లోకం కొరకు ఖర్చు అయిన వాడినేమో దానికి తగ్గట్లుగానే బహుమానం ఇస్తాడు. అవునా? ఇస్తాడా? ఇవ్వడా? రారాజు బహుమానం తెస్తున్నాడు. చక్కగా బ్రతికిన వాళ్ళకేమో బహుమానం, పాపం చేసిన వాళ్ళకేమో నరకం. ఇది కన్ఫామ్. ఓకే, ఇంతకు నేను దేని గురించి మాట్లాడుతున్నాను?